నాకైతే 6 మంత్స్‌కి ఒక్కసారైనా సరే బఫే లంచ్‌కి అయితే వెళ్ళాలి అనిపిస్తది. ఎందుకంటే మనం ఎంత ఫుడ్ కావాలంటే అంత ఫుడ్ ఇష్టంగా తినేయొచ్చు. అసలు ఇంతకీ మేము ఏమేం ఫుడ్స్ తిన్నాం, ఎక్కడికొచ్చాం, ఎంత బిల్ అయింది మొత్తం చెప్పేస్తా. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా? నా పేరు హిమబిందు. వెల్కమ్ టు మై ఛానల్ ఫన్ విత్ హిమ. ఈ వ్లాగ్ వచ్చేటప్పటికి సండే రోజు వ్లాగ్. సండే మేము వేగా సిటీ మాల్‌లో ఉన్న ఫీస్టా బార్బిక్యూ నేషన్‌కి అయితే వెళ్ళిపోయాము. సో వెళ్ళగానే మంచిగా మాకు నచ్చిన ప్లేస్‌లో అయితే కూర్చున్నాము. ఈ రోజు మాతో పాటు లంచ్ చేయడానికి మా రంజిత్ బ్రో కూడా వచ్చేసారు. మినీ పాప వాళ్ళ మామని చూసి చాలా నెలలు అయిపోయినట్టుంది. అందుకని చూడగానే ఫస్ట్ గుర్తుపట్టలేదు. తనకి నార్మల్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. పిల్లలు సెకండ్స్ లో ఎక్స్ప్రెషన్స్ ని చేంజ్ చేసేస్తారు కదా, నాకు ఇప్పుడే అర్థమైంది. ఇదిగోండి మా బఫే అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ అయితే వెజ్ అయితే తెచ్చిపెట్టేశారు మా ముందు. యాక్చువల్ గా బార్బిక్యూ నేషన్ అంటే మన ముందే కుక్ చేస్తారు. సో ఇక్కడ కొంచెం డిఫరెంట్ అంట. క్రిస్పీ కార్న్ కూడా లేదు అని చెప్పేశారు. ఇక్కడ నేను మా ఆయన ఇద్దరము కూడా నాన్ వెజ్ తీసుకున్నాము. మా బ్రో ఏమో వెజిటేరియన్ కాబట్టి వెజ్ తీసుకున్నారు. వెజ్ లో తక్కువ రకాలే ఉన్నాయని అయితే నాకు అనిపించింది. అసలు బార్బిక్యూ నేషన్ అనగానే అందరికి గుర్తొచ్చేది క్రిస్పీ కార్న్. అదే లేదు అంటే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. నాన్ వెజ్ విషయానికి అయితే వచ్చేద్దాము. నాన్ వెజ్ లో 3 టైప్స్ ఆఫ్ చికెన్ పెట్టి ఒక మటన్ కబాబ్స్, ఫిష్ అపోలో ఫిష్ ఫ్రై ఉంటుంది కదా అది తీసుకొచ్చారు. దాంతోపాటు ప్రాన్స్ కూడా తీసుకొచ్చారు. మా మినీ పాప అయితే అపోలో ఫిష్ ని ఇష్టంగా తినేసి, నేను ఫిష్ కన్నా చికెన్ కన్నా కూడా మటన్ అండ్ ప్రాన్స్ బాగా ఇష్టంగా తిన్నాను ఈరోజు. ప్రాన్స్ లో కూడా కొంచెం స్పైసీగా లేదు అంటే స్పైసీగా కూడా చేసి తీసుకొచ్చారు. వీళ్ళు ఏంటంటే ఇక్కడ మనల్ని అడిగి మనకి ఎలా స్పైసీగా కావాలా, కొంచెం తక్కువ స్పైస్ కావాలా అని అడిగి దానికి తగ్గట్టుగా తీసుకొస్తారు. క్రిస్పీ కార్న్ రీప్లేస్మెంట్ లో క్రిస్పీ మటర్ క్రిస్పీ ఆలు అయితే తెచ్చిచ్చారు. మిన్నీ పాప ఈ గాజు గ్లాస్ తో తాగినంతసేపు నేను టెన్షన్ పడ్డాను ఎక్కడ పడిపోతుందో అని చెప్పి. అండ్ ఆ తర్వాత వెజ్ స్ప్రింగ్ రోల్స్ కూడా తీసుకొచ్చారు. ఇక్కడ వెజ్కి అయితే నేను 5కి 3 రేటింగ్ అయితే ఇచ్చేస్తాను. నాన్ వెజ్కి అయితే 5కి 3.5 రేటింగ్ ఇచ్చేస్తాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ మేనేజర్ వచ్చి ఇంకా మీకు ఏమైనా కావాలా, ఎలా టేస్ట్ ఉంది మొత్తం కూడా అడుగుతున్నారు. వీళ్ళు యాక్చువల్లీ కొంచెం కొత్తగానే పెట్టి 4-5 మంత్స్ అయింది కాబట్టి ఇంకా అంత డెవలప్ అవ్వలేదు అని నాకైతే అనిపించింది. ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండు అనిపించింది. నేనైతే వెజ్ నాన్ వెజ్ 2 మంచిగా కుమ్మేశాను. వెజ్లో అయితే నాకు మష్రూమ్ బాగా నచ్చింది. మష్రూమ్తో పాటు బ్రోకలీ ఇచ్చారు కానీ బ్రోకలీ అంతగా బాగాలేదు. మా మినీ పాపని వాళ్ళ డాడీకి ఇచ్చేసి కాసేపు నేను సోలోగా ఫుడ్ని అయితే ఎంజాయ్ చేశాను. సో ఇక్కడైతే మా మినీ పాప వాళ్ళ డాడీ దొరకగానే ఫస్ట్ ఎత్తుకొని అయితే గొడవ చేస్తుంది. సో నా పక్కన ఉన్న మా బ్రో అయితే ఆల్రెడీ నా ఓల్డ్ వీడియోస్ చూసి ఉంటే వాళ్ళకి తెలిసే ఉంటుంది. మా బ్రో అండ్ సాహితి వీళ్ళు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని ఆల్రెడీ నేను ఇంట్రడ్యూస్ చేశాను. వాళ్ళ వైఫ్ అయితే వాళ్ళకి బిజినెస్ ఉంది, అమృతం కెఫే అని మణికొండలో. సో అక్కడ కొంచెం బిజీగా ఉన్నారు. అందుకని చెప్పి మా బ్రో అయితే మాతో లంచ్కి అయితే వచ్చేసారు. మినీ పాపని అలా ఇలా తిప్పడానికి తీసుకెళ్ళగానే ఐస్ క్రీమ్ చూసిందంట. అందుకని చెప్పి ఐస్ క్రీమ్ ఇప్పించారు. ఇంకా నేనైతే ఇదిగోండి మెయిన్ కోర్స్కి అయితే వెళ్ళిపోయాను. మెయిన్ కోర్స్లో కూడా నాకు అన్ని ఐటమ్స్ ఉన్నా కూడా ఏది కూడా చూడగానే తినేయాలి అని అయితే అనిపించలేదు. మీరు బాగా ఫుడ్డీ అయ్యి ఎక్కువ ఫుడ్ తినగలరు అనుకుంటే ఇలాంటి బఫేస్కి ఖచ్చితంగా విజిట్ చేయండి. మీరు అయితే సూపర్గా సాటిస్ఫై అయిపోతారు. అయితే నేను ఏంటి అంటే తక్కువ ఫుడ్ తిన్నా కూడా నా సోల్ సాటిస్ఫై అయింది. ఫుడ్ ఈజ్ టేస్టీ, బట్ ఇక్కడ ఫుడ్ కూడా యావరేజ్గా ఉంది కాబట్టి నేనైతే ఈసారి ఈ బఫేకి అంత ఫుల్గా అయితే సాటిస్ఫై అవ్వలేదు. అండ్ చాట్స్ దగ్గరికి వెళ్ళి చాట్ చెప్పాను, మోమోస్ కూడా ఉన్నాయని చెప్పారు వాళ్ళైతే. సో ఇదిగోండి ఈ గోల్డెన్ ప్రాన్స్ అయితే మేము కస్టమైజేషన్ అనమాట. కొంచెం స్పైసీగా కావాలి అని అడిగితే ఇలా తీసుకొస్తే బాగా తినేసాను. ఇంకా ఈ చాట్ విషయానికి అయితే వచ్చేద్దాం. నాకైతే ఇంత చిన్ని పీసెస్ వెతికి వేసినట్టు అనిపించింది. అంతగా చాట్ కూడా సాటిస్ఫై అవ్వలేదు. ఇంకా ఇది వచ్చేటప్పటికి నాన్ వెజ్ మెయిన్ కోర్స్ అనమాట. బఫేకి వెళ్ళామంటే మెయిన్గా స్టార్టర్సే అనమాట. ఇలాంటి మెయిన్ కోర్సులు అంత టేస్టీగా కూడా ఉండము, కానీ కొన్ని చోట్ల అయితే టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే చికెన్ హలీం కూడా పెట్టారు. నేను చికెన్ హలీము దాంతోపాటు చీల్స్ బాల్స్ని కూడా తిన్నాను. మా మిన్ని పాపకి అయితే ప్రాన్స్ చాలా బాగా నచ్చాయి అని చెప్పి తర్వాత కూడా తినింది మా మిన్ని పాప. ఇంకా ఆ తర్వాత వాళ్ళ మామతో కలిసి రెస్టారెంట్ మొత్తము కూడా 1-2 రౌండ్లు అయితే వేసేసింది మిన్ని పాప. ఇంకా ఆ తర్వాత డిజర్ట్స్కి అయితే వచ్చాము. డిజర్ట్స్లో నేను ఏమేమి డిజర్ట్స్ తిన్నాను అనేది షార్ట్స్లో అయితే చెప్పేసాను. ఒకసారి ట్యాగ్ చేస్తా, మీరే చూసేయండి. అండ్ ఫైనల్గా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసేసుకొని మా లంచ్ని అయితే ఫినిష్ చేసేసాము. అండ్ ఇక్కడైతే బిల్ కూడా పే చేసాము. ఫైనల్గా ముగ్గురికి కలిపి 2700 రూపీస్ విత్ ట్యాక్సెస్ అనమాట. దాంతోపాటు మాకైతే ఎక్స్ట్రాగా ఫుడ్ కూపన్స్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనుకున్నాము. మా లంచ్ ఫినిష్ అవ్వగానే మా మూవీ టైం కూడా అయిపోయింది. అందుకని చెప్పి గబగబా మూవీకి అయితే వెళ్ళిపోయాం. మేమైతే ఈ రోజు లిటిల్ హార్ట్స్ మూవీ చూడడానికి అయితే వచ్చేసాము. నేనైతే మూవీ చూసి చాలా నెలలే అయిపోయింది. మా మినీ పాప కోఆపరేట్ చేస్తుందో లేదో అనుకున్నా. మా బుజ్జి మినీ పాప మంచిది కాబట్టి మంచిగా కోఆపరేట్ చేసింది. బయటకు వచ్చాక వాళ్ళ నాన్న దానికి పాప్కార్న్ ఇప్పించారు. ఇంకా అలా 2 రౌండ్స్ చేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాము. నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ అలాగే సబ్స్క్రైబ్.